అందరికీ నమస్కారం. ఒక తండ్రి నిర్ణయం అది విని అందరూ నోళ్ళు వెళ్ళబెట్టారు. కొడుకు పుట్టినప్పుడు తల్లిదండ్రులకి అంతకి మించిన సంతోషమైన రోజు వేరేదుండదు. వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళకున్న బాధలకి సమాధానం దొరుకుతుందని, మరియు వాళ్ళ కొడుకు వాళ్ళకి ముసలితనంలో తోడుంటాడని. కానీ కొంతమంది కొడుకులు ఇలా కూడా ఉంటారు. ఒక రైతుకి 4 కొడుకులు ఉండేవాళ్ళు. 4కి పెళ్ళిళ్ళు అయ్యాయి. ఈరోజు తండ్రి ఆస్తి పంచుకోవడానికి 4 అన్నదమ్ముళ్ళు పంచాయతీ పెట్టించారు. సర్పంచ్ తండ్రితో అన్నాడు, మీ 4 కొడుకులు కోరుకుంటున్నారు మీ ఆస్తి 4 భాగాలు చేయాలి, మరియు మీరు 3 నెలలు ఒక్కొక్కరి దగ్గర ఉండాలి. మీకు వీళ్ళ మాటలు సమ్మతమేనా అని సర్పంచ్ అడిగితే వెంటనే పెద్ద కొడుకు అన్నాడు, అరే సర్పంచ్ గారు, దీంట్లో నాన్నగారిని అడిగేదేముంది? మేము 4 అన్నదమ్ములం. ఆయన్ని 3 నెలలుగా మాతో ఉంచుకోవడానికి సిద్ధమయ్యాం. మీరు ఆయన ఆస్తిని పంచండి ముందు అని అనగానే ఇప్పటి వరకు తల వంచుకొని నిశ్శబ్దంగా ఉన్న తండ్రి ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ చెప్పాడు, వినండి సర్పంచ్, నిర్ణయం మీరు కాదు నేను చేస్తాను. మరియు నా నిర్ణయం ఏంటంటే వీళ్ళు కాదు, నేను ఈ 4ని 3 నెలలు నా ఇంట్లో ఉంచుకుంటాను. మిగతా సమయం వీళ్ళు ఎలా గడుపుతారు, వాళ్ళ సదుపాయాలు వాళ్ళే చూసుకోవాలి. ఎందుకంటే ఈ ఆస్తి నాది. అలా అనగానే తండ్రి నిర్ణయం విని కొడుకులు పంచాయతీ వాళ్ళు నోళ్ళు వెళ్ళబెట్టారు. నిర్ణయం పిల్లలు కాదు, తల్లిదండ్రులే తీసుకోవాలి. మరియు పిల్లలకు ఎవరు హక్కు ఇచ్చారో తల్లిదండ్రులను వాటాలుగా ఉంచుకోవడానికి? ప్రపంచంలోని పిల్లలందరికీ నా సందేశం. మిత్రులారా, నేను చెప్పే ఈ విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు ఉంటేనే మీరు ఉన్నారు.